సార్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా హైడ్రా తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల చాలా మందికి ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? ప్లస్ మైనస్ కంటే నేనేం చెప్పదలుకున్నా అంటే హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ యొక్క భూమి అని అయితే పాతాళానికి పడిపోయిందనే చెప్తా. ఎందుకంటే హైడ్రా అనేది ఈ యొక్క అంటే ఎవరైతే బిల్డర్లని రియల్ ఎస్టేట్ యొక్క రంగంలో ఉన్నటువంటి ఓ టాప్ కాంట్రిబ్యూటర్లని యొక్క వసూళ్ళ కొరకు వాడుకునేటువంటి ఒక ఆయుధం లెక్క ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం లేదనేది అయితే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక స్పందన చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఏ ఇల్లు కూలగొట్టినటువంటి వ్యక్తి అయినా రేవంత్ రెడ్డి ప్రపంచంలో లేకపోతే ఉమ్మడి రాష్ట్ర తెలుగు చరిత్రలో అన్ని తిట్లు అయితే నేనైతే ఏ ముఖ్యమంత్రిని తిట్టగా చూడలేదు. కేసీఆర్ని కూడా పాపం పోవాలి ఈసారి అన్నారు కానీ తిట్టలేదు కేసీఆర్ని. నాకు ఇల్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటే కేసీఆర్ నా ఇల్లు గులగొట్టిండు, నన్ను అది గుంజుకున్నాడు, ఇది గుంజుకున్నాడు, రోడ్డు పాలు చేసినాడు అయితే ఏ ఒక్క పౌరుడు కూడా బయటకు వచ్చింది. నేను మొన్న మాదాపూర్కి వెళ్ళిన. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ లోన్స్ చేస్తుంటా, మార్గేజ్ లోన్స్. యాక్చువల్లీ నాది మల్టిపుల్ ఉన్నది. అయితే లోన్ చేసే క్రమంలో ఒక ఆంధ్ర సెటిలర్స్ దగ్గరికి వెళ్ళిన. వాళ్ళ ఏజ్ 55 ఆమెకుంటే ఆయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. పాపం వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమన్నారంటే, సార్ ఈ రేవంత్ రెడ్డి దరిద్రుడు వచ్చిండు, మస్తు ఇబ్బంది పెడతాను సార్. ఇంతకుముందు పాపం వాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఎవరిని ఏమనలేదు సార్, ఎవ్వరి జోలికి పోలేదు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, పనులు చేసారు, పోయారు. వీళ్ళు కానీ ప్రజల మీద పడి ప్రజలను బిక్క తింటారు సార్ వీళ్ళు హైడ్రా చెప్పి. ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు కట్టుకుంటారట, ప్రతి ఒక్కడు వచ్చి బెదిరిస్తున్నాడు పాపం వాళ్ళని. యూట్యూబర్లు బెదిరిస్తున్నారట, ప్రెస్ రిపోర్టర్లు బెదిరిస్తున్నారట, లోకల్ లీడర్లు బెదిరిస్తున్నారట, ఆ ఎమ్మెల్యేలు ఇట్లా ప్రతి ఒక్కరికి ఈ హైడ్రా బూచి చూపి ప్రతి ఒక్కడు వసూళ్ళ దందకే వీళ్ళ యొక్క చేసింది అయితే పెద్దగా అయితే ఏం కనపడట్లేదు హైడ్రా పేరుతోటి. సార్ మీరు నిజంగా చెప్పండి, హైడ్రా వల్ల అంటే అక్కడ అక్రమాలు వేసేవాళ్ళు, దౌర్జన్యాలు వేసేవాళ్ళు, రౌడీలు కూడా చాలా మంది కూడా హైడ్రా వల్ల భయపడి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది. అది చాలా మంచి పరిణామం కదా సార్. బఫర్ జోన్ వేరు, బయాలజికల్ డైవర్సిటీ జోన్ వేరు, లేకపోతే FTL వేరు, చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. వీళ్ళు ఏం చెప్తున్నారు, హైడ్రా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంది, ప్రభుత్వ వనరులు ఏదైతే ఉన్నాయో లేకపోతే చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇలాంటి వాటిని మేము బాగు చేస్తాము, దాన్ని పునరుద్ధరించడమే మా కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఏది చెరువులు బాగు చేయడం లేకపోతే ఎన్విరాన్మెంటల్కి సంబంధించి బాగు చేయడం. SU యూనివర్సిటీలో 4-5 చెరువులు ఉన్నాయి. 500 ఎకరాలల్లో అడవి లేకుంటే పొద్దున వందల బుల్డోజర్లు పెట్టి కూలగొడతాను. మరి ఆడ హైదరాబాద్ చేయట్లేదు, ఆడ చెరువులు ఉన్నాయి, ఆడ నెమళ్ళు ఉన్నాయి, కొన్ని జింకలు కూడా కనపడ్డాయి. మరి అది ఎన్విరాన్మెంట్ ఒకవైపు హైడ్రా తోటి బాగు చేస్తా అని చెప్పి ఒకవైపు ఒక అడవిని విధ్వంసం చేయడం, రేవంత్ రెడ్డి యొక్క ద్వంద్వ నీతి లేకపోతే హైడ్రా యొక్క లక్ష్యం ఏందో ఈ HCU భూములను చూసినప్పుడు మన అందరికీ అర్థమవుతుంది. సో హైదరాబాద్ లో నదులు లేవు సార్ ఇప్పటికి కూడా. సో ఆ నదులు తేవడం కోసం రేవంత్ రెడ్డి నానా ప్రయత్నాలు చేస్తారు. ఆ రకంగా పాజిటివ్ చూడొచ్చు కదా సార్ దాన్ని. నదులు ఎందుకు, ఎన్ని నదులు ఉన్నాయి, ఇంతకుముందు నదులు ఉన్నాయి. ఒక మూసీ నది పోతుంది. ఆ మూసీ నదిని నువ్వు ఏదైతే బాగు చేయాలనుకుంటావో, మూసీ నదిని బాగు చేయాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి. అది చేయట్లేవు. నువ్వు ఏం చేస్తావు, నీ కాన్సెప్ట్ ఏంది, మూసీ సుందరీకరణ పేరుతోటి ఆ పక్కన అటు ఒక 500 మీటర్లు లేకపోతే ఇటు ఒక 500 మీటర్లు ఖాళీ చేయించి ఆడ హోటళ్ళు లేకపోతే క్లబ్బులు, పబ్లు ఇవి పెట్టి టూరిజాన్ని డెవలప్ చేస్తా అంటున్నాం. అది సాధ్యమయ్యే పనైనా భారతదేశంలో? ఆ గంగానది ప్రక్షాళన చేయడమే కావట్లేదు. అది దానికి ఎంత 3,000 కోట్లు 4,000 కోట్లు చేతులు దొరుకుతున్నారు వాళ్ళు. అది ఒక స్వచ్ఛమైన నీరు, హిమాలయాల నుంచి వచ్చినటువంటి నీరు వస్తూ ఉంటుంది గంగా నదిలో, కొంత ప్యూరిటీ ఉంటుంది. ఈడ పొద్దున్న లేతే మన యొక్క మలమూత్ర విసర్జనలన్నీ మొత్తం పోయి మూసిలనే కలుతూ ఉంటాయి. నువ్వు ఎట్లా ప్యూరిఫై చేస్తావు, ఏం చేస్తావు దాన్ని? నువ్వు చేస్తా ప్యూరిఫై చేస్తానట్లు దాన్ని టూరిజం డెవలప్ చేస్తాడు. దాంట్లో పడవలు తిప్పుతాడట, పడవలు తిప్పితే పక్కన వచ్చి పెట్టుబడులు పెడతారట. ఏ పని అది? చిల్లర కాన్సెప్ట్ అది మూసీ అనేది. హైడ్రా అనేది నువ్వు ఏదైతే ఉన్నావో, హైడ్రా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టడం అనేది ఆపిస్తే బాగుంటుంది. దానికంటే ముందు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు అనేకాంతమైనవి.
ఇప్పుడు కేసీఆర్ మీద చేసిన ప్రొపగండ ఏందంటే ధరలు తెచ్చిండు, భూములు మొత్తం గుంజుకున్నాడు కేసీఆర్, మొత్తం ధరలు ఎక్కించుకున్నాడు అని ఇది ఒక ప్రొపగండ చేసిన. పొద్దున్న అయితే తీన్మార్ బల్లన్న, రాఘు, ఇక వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతున్నారో అలా పొద్దున్న లేత మొత్తుకున్నటువంటి ఒక ఆరోపణ. మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 1 ఎకరం భూమి అయినా వీళ్ళు రికవర్ చేసిరా? ఓకే, చేసిరా? చేయలేదు. మరి నువ్వు ఎక్కడ నీ శుద్ధసిద్ధ ఎక్కడ? వసూళ్ళ దందా, కమిషన్ల కొరకే మీకు అకృతి, హైడ్రా బోర్డ్రా ఇవన్నీ పెట్టి కమిషన్లు దండుకోవడం మీరు చెప్తారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు హైదరాబాద్ వల్ల. సార్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లుందంటే కొత్త సీసాలు పాత సారలాగుంది. ఎందుకంటున్నా అంటే పాపం జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనమే సరే అమ్మఒడి అని ఇచ్చిండే, అమ్మఒడి అని ఇచ్చుంటే అప్పుడు అమ్మఒడి ఇవ్వడం లేకపోతే తల్లి దీవెన విద్యా దీవెన అని కొన్ని పథకాలు ఇవ్వడం వల్ల నాడు నేడు పెడితే మొత్తం పైసలు మొత్తం వృధా చేస్తాడు, మొత్తం వెనుజులా చేసిండు, దివాలా తీసిపోయింది, శ్రీలంక అయిపోయింది, మొత్తం దివాలా రాష్ట్రంగా చేస్తాడు రేవంత్ మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపం ఆయన అమ్మఒడి కింద ఒకరికే ఇచ్చేది, ఇట్లే 3-4 పిల్లలు ఉన్నా ఒకరికి ఇచ్చేది. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లలో పైసలు ఇస్తారు. మరి ఇప్పుడు వాషింగ్టన్ అయిందా, లండన్ అయిందా, సింగపూర్ అయిందా, ఏమైంది చెప్పాలి, మీరే చెప్పాలి. మీరు కొంచెం మీరు అవునన్నా కాదన్నా, కూటమి ప్రభుత్వంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ అయిన తర్వాత చాలా కొత్త పరిణామాలు ఎదుర్కొంటున్నాయని బయట ప్రజలు అనుకుంటారు. దాని గురించి మీరు చెప్పారు. ఏమనుకుంటున్నా అంటే ప్రజలు అనుకోవడం పక్కన పెట్టారు. మన పవన్ కళ్యాణ్ అంటుండ్రు నాకు పరిపాలన అనుభవం నాకు లేదు, ఆ పరిపాలన అనుభవం చంద్రబాబుకే ఉన్నది, ఆయన వల్లనే పరిపాలన సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అంటారు. ఇక ప్రజలు ఏమనుకుంటారు ఈయన అన్నాక? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను గొప్పని కాదు చంద్రబాబు గొప్పడని ఈయన వెనక పోతా ఉంటాడు ఎప్పుడు. కానీ నేను గొప్పని రాష్ట్రాన్ని ముందుంచి నడిపిస్తా అన్నాడు. వెనక పోతా, చంద్రబాబు కొమ్ము కాస్తా, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తా, చంద్రబాబు వెనక నడుస్తా, చంద్రబాబు కూడియం చేస్తా అంటాడు తప్పితే ఈయన పెద్దగా నేను ముందుకు పోతాను మాత్రం అన్నాడు. సరే ఇప్పుడు మీరు చెప్పనేం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రోజులు సీఎం ఉన్న వ్యక్తి ఎవరంటే సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు. సో అలాంటి విజనరీ నాయకుడు పోతానన్న చంద్రబాబు విజనరీ అంటారు భయ్యా. వడే రాంగ్. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఏ నుంచి వచ్చిండు? తెలుగుదేశం పార్టీ ఎవరిది? తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిని పదవులకు దింపి ఈ రాధాకృష్ణ ఈనాడు పేపర్లను అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక అక్రమంగా ఒక పార్టీని గుంజుకొని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే నట సార్వభౌముడు లేకపోతే యుగ పురుషుడు లేకపోతే అది ఇదని గొప్పగా చెప్పుకునేటువంటి సీనియర్ ఎన్టీఆర్ని పదవుల నుంచి దించినటువంటి వ్యక్తి ఎట్లయితాడు? విజనరీ లీడర్ ఎట్లయితాడు? ఒక పార్టీని ఉంచుకొని ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ ఏమున్నది? సరే మంత్రి పదవి లేకుండా పార్టీ మారింది అంటారు. ఆయన బయటకు వచ్చి సొంతంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచి కొత్త పార్టీ పెట్టి గెలిచి 100 మంది 1 లక్షల మందికి ఈరోజు పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, లీడర్ని తయారు చేసిండు. ఆయన ఒక లెజెండరీ అవుతాడు. ఓ ఎంజీఆర్ ఉన్నాడు, ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఈరోజు తమిళనాడు భారతదేశంలోనే ఒక అగ్రగామి స్టేట్, అగ్రమాన్ని డెవలప్మెంట్లో కావచ్చు లేకపోతే సామాజికంగా కావచ్చు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేట్గా వాళ్ళ యొక్క వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే ఈ విధంగా ఈరోజు తయారు చేసిన ఎంజీఆర్ గొప్పడు. ఈయన విజనరీ లీడర్ ఎట్లయితాడయా? మీరు ఎప్పుడు చూసినా వెన్నుపోటు అంటారు కానీ ఆయన డెవలప్మెంట్ చూస్తలేరు. ఈ రోజు ఏం చేసి డెవలప్మెంట్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు, తయారు చేసింది చంద్రబాబు నాయుడు. అంటే తయారు చేసి ఈరోజు ప్రధానమంత్రి ఉన్న కాలం నల్లేసు మన చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే నువ్వు చెప్పింది పొలిటికల్ ప్రకారం వాళ్ళ అవసరాలు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అనేటైనా విజనరీ లీడర్ ఎట్లయితాడు? అంటే ఒక ఆయన ఏమంటాడు సైబరాబాద్ సిటీ కట్టిండు కాబట్టి విజనరీ లీడర్ అంటావు. సైబరాబాద్ సిటీ ఈయన కట్టిండు, సరే ఈయన కట్టిండు అనుకుందాం, 1 నిమిషం. ఆయన శంకుస్థాపన చేసింది వేరే వాళ్ళు ఉన్నారు. రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చింది, సైబర్ టవర్స్ ఫౌండేషన్ వేసింది వేరు, సరే వీళ్ళు చేసుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఊహాజనిత అమరావతి అని ఒక రాజధాని అని పబ్లిసిటీ చేసుకున్నటువంటి వ్యక్తి మరి అక్కడ ఎందుకు ఒక సైబరాబాద్ నిర్మించలేకపోయిండు? అక్కడ ఎందుకు పెట్టుబడులు తీసుకురాలేకపోయిండు? మరి అక్కడ ఎందుకు 2వ ముఖ్యమంత్రి కాలేకపోయిండు? విజనరీ అయితే కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఒకసారి కూడా సీఎం కాలేదు, మరి 2వసారి చంద్రబాబు నాయుడు పాలన చూసి ఎందుకు చీకొట్టారు జనాలు?
చెప్పాలి, మీరు చెప్పాలి సార్. మీరు చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఏ స్టేట్ రాని ఫండ్స్ రావుతున్నాయి, అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఫండ్ కూడా సిబిఎం మొక్కను చూసే, పవన్ కళ్యాణ్ మొక్కను చూసే వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఫండ్స్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి కూడా ఫండ్స్ తెచ్చిండు, ఆయన కూడా అకౌంట్లలో పైసలు తెచ్చిండు, ఈయన ఫండ్స్ తెస్తాడు అకౌంట్లలో పైసలు. నీ విజనర్ ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడే నువ్వు ఇస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పింఛన్ల పెంపే నువ్వు చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో పైసలు వేసినట్టే నువ్వు వేస్తున్నావు. నీ ఎక్కడ కనపడతావు? నీ విజనరీ. ఈ రోజు పోతాడు నాడు ఒక్క స్కూల్ డెవలప్ చేసి అయ్య కొడుకులు ఇద్దరు పోయి అయ్యకు దండ పెడతాడు, లోకేష్ బాబు దండ పెడతాడు, ఇలా చూసి తెలుగులో పాఠాలు చెప్తారు. వీళ్ళు తెలుగు మీద మమకారం అంటారు, తెలుగు గొప్ప భాష అంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మం, తెలుగు భాష, అది ఇది అనే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెడితే ఓర్వలేక ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దన్న వీళ్ళు ఈరోజు మేము బడులు బాగు చేస్తున్నాం అంటారు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కూల్ డెవలప్మెంట్ చూపించుకొని ఈరోజు వీడియోలు తీసుకొని తల్లికి వందనం మా లోకేష్ ఆలోచన నుంచి వచ్చింది అంటాడు చంద్రబాబు నాయుడు. తల్లికి వందనం ఏ నుంచి వచ్చింది? అమ్మఒడి నుంచి వచ్చింది. అమ్మఒడి ఏ నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి మెదడు నుంచి వచ్చింది. ఇలాంటి కాపీ కొట్టుకుంటే వీళ్ళ విజనరీ లీడర్ అంటే ఎట్లా నమ్మాలి? వీళ్ళు తెలుగు భాష అంటారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ అందించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే వీళ్ళు తెలుగు భాష మీద మమకారం, ప్రేమలు చూపించి పాపం పవన్ కళ్యాణ్ అయితే మస్తు తెలుగు భాష చచ్చిపోతుంది, పదాలు అసలు ఉచ్చరించడానికి కూడా లేకుండా పోతాయి అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఈయన పిల్లలు మాత్రం సింగపూర్లో చదివిస్తాడు. సింగపూర్లో ఏదో సరే అన్ఫార్చునేట్ ఆయన పిల్లలకి యాక్సిడెంట్ అయింది, తర్వాత మళ్ళీ ఇది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇక్కడ కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది చదివిస్తాడు. లోకేష్ బాబు కొడుకు కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. వీళ్ళంతా లీడర్ల పిల్లలు మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలి, ఈ యొక్క పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియాలలో తెలుగు చదవాలి, తెలుగు మీద ప్రేమ పెంచుకోవాలి. తెలుగు భాష గొప్పది, కమ్మది, తీయది, క్లాస్ మనకి బోవ పెట్టదు. వీళ్ళేమో ఇంటర్నేషనల్ చదువుకొని వీళ్ళు మంత్రులు అవుతారు, మినిస్టర్లు అవుతారు, పారిశ్రామికవేత్తలు అవుతారు. ఈ పేదోడు మాత్రం మళ్ళీ గదే తెలుగు మాట్లాడుకుంటే కూలి పనికి పోవాలి. ఇది వీళ్ళ యొక్క విజనరీ. సో అలాంటప్పుడు జగన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతురు మరి ఎందుకు సార్ మరి గవర్నమెంట్ స్కూల్ చదవట్లేదు? సో వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి అదే కాన్సెప్ట్ కదా, నా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, నా పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ స్కూల్, నా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలని స్కూళ్ళను డెవలప్ చేస్తే ఓర్వలేక విష ప్రచారం చేసి పేదోళ్ళని యొక్క కడుపు కొట్టి విష ప్రచారం చేసి అది చేసి ఇది చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వం దింపి ఈరోజు మళ్ళీ అదే తెలుగు మీడియం పెట్టి ఆ పిల్లల్ని మళ్ళీ అదే తెలుగు కంపులో మగ్గడానికి కారణం అవుతారు వీళ్ళు మళ్ళీ విజనరీ అని చెప్పుకుంటా ఉంటారు. సిగ్గుండాలి విజనరీ అంటే ఫస్ట్. సో పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం కోసం చాలా పోరాటం చేస్తున్నాడు. సో ఎలా చూడొచ్చు సార్? సనాతన ధర్మం గొప్ప ధర్మం అయ్యా. సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, మీకు ఫస్ట్ చెప్పిన ఇంటర్వ్యూ స్టార్టింగ్ చెప్పిన, మనది వర్ణ వ్యవస్థ మీద నడిచే ఒకటి ఒక ధర్మం. సనాతన ధర్మం అంటే పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ధర్మమే ఈ ఒకటి. సనాతన ధర్మము మను ధర్మము రెండు ప్యారలల్ ఉంటాయి. అంటే సనాతన ధర్మం ఈక్వల్స్ టు మను ధర్మం అంటారు. మను ధర్మ శాస్త్రం ప్రకారం 4 వర్ణాలు ఉంటాయి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ యొక్క 3 వర్ణాలకు ఈ శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవలు చేయాలి. ఇది చెప్తుంది సనాతన ధర్మం. మరి నువ్వు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాటిస్తే నువ్వు రాజ్యాధికారంలో మంత్రిగా ఉండడానికి అనర్హుడివి. ఎందుకంటే నువ్వు శూద్రుని కాబట్టి నువ్వు రాజ్య పాలన చేయొద్దు, చేస్తే క్షత్రియుడే చేయాలి, నువ్వు ఆ పీఠంలో కూర్చోడానికి అనర్హుడు. రాజీనామా చేయి. సనాతన ధర్మం అంటే రాజీనామా చేయి. అది సనాతన ధర్మానికి విరుద్ధం. మళ్ళీ నువ్వు గతంలో మాట్లాడినావు, నాకు కులం లేదు, మతం లేదు, నాకు ప్రాంతం లేదు. ఈయన ఏ ప్రాంతానికి పోతే ఆనే పెరిగిన అంటాడు, ఏ ప్రాంతానికి పోతే ఆనే పుట్టిన అంటాడు. నేను చదివిన చదువులు ఒకసారి బైపీసీ అంటాడు, ఒకసారి ఎంపీసీ అంటాడు, ఒకసారి ఇంకేదో అంటాడు. పవన్ కళ్యాణ్కు మాటల మీద స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు. ఎక్కడికి పోతే ఎడమిటి పెడితే ఆడ ఈయన పెరిగినా, ఈయన చదువుకున్నా, ఈయన చేసిన అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది లేదనేది స్పష్టంగా అర్థం. ఈ సనాతన ధర్మం పాపం తిరుమల దేవస్థానం అనేది, తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం, అత్యధికంగా ఆదాయం వచ్చే దేవాలయం, అత్యంత పవిత్రంగా పూజించే దేవాలయం, అత్యంత ఇష్టంగా తినేది తిరుపతి లడ్డు అనేది భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అలాంటి యొక్క
లడ్డు మీద పంది కొవ్వు కలిపిరని ఒక చిల్లర మాటలు మాట్లాడి ఎంతో మంది కోట్లాది భక్తుల్ని వీళ్ళని అవమానపరిచే విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా ఆ తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడేటట్టు పవన్ కళ్యాణ్? సనాతన ధర్మం ప్రేమ అంటే వీళ్ళంతా బ్లేమ్ చేస్తుడే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు, ఓ హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మత చిచ్చు పెడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మత కల్లోలు సృష్టిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఈయన టోన్ మార్చి, నేను హిందువుని, మీరు హిందువులు కాదా, మీకు బాధ్యత లేదా, మీరు ఈరోజు ఈ యొక్క విధ్వంసాన్ని మీరు ఖండించరా, మీరు రారా అంటాడు. ఏమన్నా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మానికి? ఒకప్పుడు నేను బాప్తిష్యం తీసుకున్నాడు హిందువు ఎట్లయితాడు, సనాతన ధర్మాన్ని పాటించడం ఎట్లయితుంది? మీరైనా సనాతన ధర్మం పాటిస్తానంటే కొంచెం అడిగేటప్పుడు కొంచెం మంచి క్వశ్చన్ అడిగాను. సరే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో మందికి స్పాన్సర్ చేస్తాడు, ఎంతో మందికి డొనేట్ చేస్తున్నాడు. ఏ రోజు కూడా జగన్ పవన్ డొనేషన్లు స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి. మహేష్ బాబు కూడా చాలా మంది హార్ట్ సర్జరీ చేసిండు. లారెన్స్ పాపం తమిళనాడు అయినా హార్ట్ సర్జరీ చాలా చేపిస్తా ఉంటాడు. నీకు పవర్ లో ఉన్నప్పుడు నువ్వు చారిటీ చేస్తాను అంటే చారిటీ సంస్థ పెట్టుకో, స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని చారిటీ చేయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలనే చూడాల్సిన బాధ్యత పవర్లో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన విమర్శలు వేరు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎక్కడ జరిగినా ప్రభుత్వం మీదనే అవుతుంది. పిల్ల మొగలు కొట్లాట పెట్టుకుని ఇంట్లో కూడా పిల్ల మొగని చంపినా మొగని కొట్టిన ప్రభుత్వానికి బాధ్యత. అక్కడి నుంచి మొదలు పెడితే, ఆ ఇంటి కాడ నుంచి మొదలు పెడితే ఒక ఇంట్లో జరిగే విషయం కావచ్చు, ఒక బజార్లో జరిగేవచ్చు, గ్రామంలో జరిగేది కావచ్చు, ఒక జిల్లాలో జరిగేది కావచ్చు, ఒక రాష్ట్రంలో జరిగేది కావచ్చు, ఇవన్నిటికీ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంగా ఉంటుంది. వాళ్ళే బాధ్యత వహించాలి. కానీ నేను చార్టీ చేస్తున్నా, చెప్పులు పంచి పెడతానా, గిన్నెలు పంచి పెడతానా, 15 ఆగస్టు వచ్చినప్పుడు ఊళ్ళల్లో పెన్నులు పంచినట్టు పెన్నులు పంచి పెట్టు, ఇది కాదు చేయాల్సింది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంత విమర్శిస్తున్నప్పుడు అంటే మీరు చెప్పండి ఒక మాట, ఈ పవన్ కళ్యాణ్ ఏ స్టేట్ కు వెళ్ళినా ఎక్కడ ప్రచారం చేసినా అందరూ గెలిచారు, అదే ఆయన సక్సెస్ కాదా? 100% సక్సెస్. అట్లా గెలిచిన వాళ్ళు అయితే 2023లో ఇక్కడ ఎలక్షన్లలో వాళ్ళు 7-9 సీట్లు ఇస్తే మరి ఎక్కువ ఎందుకు ఒక్కదాంట్లో డిపాజిట్ ఎందుకు రాలే? మరి ఇక్కడ గెలవలేదా పవన్ కళ్యాణ్? హైదరాబాద్లోనే ఉంటాడు, మరి హైదరాబాద్లో ఒక్క సీట్ ఎందుకు గెలవలే? ఆయన పార్టీ పోటీ చేసినా కానీ డిపాజిట్లు రాలే. బర్రె లెక్కకు 100కు వచ్చిన ఓట్లు వచ్చినాయి, తక్కువ వచ్చినాయి వాటికంట. మరి దీనికి ఏం చెప్తావు నువ్వు? పవన్ కళ్యాణ్ సూపర్ హీరో అంటావా? 100% స్ట్రైక్ రేట్ అంటావా? మీరు కూడా 100% స్ట్రైక్ రేట్. అక్కడ స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ గెలిచినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందో అంటే జనసేన పార్టీ అని చెప్తారు కదా జన సైనికులు. ఇప్పుడు చెప్పండి, మరి 2023లో ఇక్కడ గెలిచినటువంటి పోటీ చేసిన అన్ని సీట్లలో ఓడిపోయింది. మరి ఇక్కడ పర్సెంటేజ్ ఏంది? 0%. ఇది కూడా చెప్పుకోండి. దీని తర్వాత జరిగిన ఎలక్షన్లో అక్కడ జరిగినాయి. మరి ఇది చెప్పరు, అది చెప్తారు. అంటే మీరు చెప్పండి, మీరు ఎందుకని పర్సనల్ గా పవన్ కళ్యాణ్? నేను పర్సనల్ గా ఏమి విమర్శించిన అండి, పంది కొవ్వు గురించి లడ్డులు కలిపిండి అనేది పవన్ కళ్యాణ్ అనలేదా? సనాతన ధర్మం అని ఆయన అనలేదా? ఏడికి పోతే ఆ ప్రాంతాన్ని నేను పుట్టినా పెరిగినా అనలేదు ఆయన? లేకపోతే తెలుగు భాష గొప్పది అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేయట్లేదా? పవన్ కళ్యాణ్ తోటి వ్యక్తిగత ఇంకేముంటదండి? నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఒక స్థిరత్వం ఏర్పరచుకొని ఒక తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు ఒక కమ్మ రెడ్డేతర కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో నేను ఒకని. కాకపోతే నా బాధ ఏంటంటే వాళ్ళ యొక్క నీతి, జాతి, లేకపోతే కుళ్ళు కుతంత్రాలకు ఒక పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ ఒక జెండా కూలీ లెక్క ఉండి జెండా మోయడమే నాకు బాధ అనిపిస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తికి నాకు పర్సనల్ గా ఆయన అంటే భేదం లేదు, కానీ ఒక కాపు సామాజికవేత్తగా, లేకపోతే కాపు నాయకుడిగా, లేకపోతే కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా, రెడ్డి కమ్మ కాకుండా ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తిని, ఆ ఒక ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని కోరుకునే వ్యక్తిని నేను. అలాంటి నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ తోటి ఏముంటుందండి? సార్, రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మన ఇండియన్ ఆర్మీ సంబంధించి డబ్బులు డొనేట్ చేశారు. అప్పుడు ఎందుకని సార్ జగన్ ఆపరేషన్ సింధూర్ కు డబ్బులు డొనేట్ చేయడం అనేది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది? ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది అంటే ఒక ముష్కరులు ఉన్న 4 వచ్చి భారత ఒక సామాన్య పౌరులని మతం అడిగి వాళ్ళని వాడు జిప్పులు లేకపోతే ఏదో నీచతంగా ఒక 28 మందిని పొట్టనే పెట్టుకుంటే వాళ్ళని ప్రతీకారం, వాళ్ళని చంపడానికి తీసుకున్నటువంటి స్టాండ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ముష్కరులు ఎవరైతే నీచానికి పాల్పడ్డ ఎదవలు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఒక్కరిని కూడా పట్టుకోలే, ఒక్కరిని కూడా పట్టుకోలే. బాధాకరం.
ఆపరేషన్ సింధూర్లో వెనుక అమెరికా ఉండొచ్చు అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. అది అమెరికా స్తబ్దత ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇండియా మధ్యలో గొడవ పెట్టడానికి వాళ్ళనే అమెరికా పంపిందో తెలియదు, పాకిస్తాన్ వాడు పంపిందో తెలియదు, అసలు వాళ్ళు ఏమైందో తెలియదు. తర్వాత మనం యుద్ధం ప్రకటించిన తర్వాత మన సైనికులు కూడా చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో. మన కాశ్మీర్ సామాన్యులు కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోయారు. మనం పాకిస్తాన్ మీద బాంబులు వేసినామంటున్నాం, వాళ్ళు మన మీద వేసినామంటున్నారు, మన రఫేల్ యుద్ధ విమానాలు నాశనం చేసినామంటున్నారు. ఇది పక్కన పెడితే ఈ అమెరికా అనేటోడు ఇన్వాల్వ్ అయ్యి యుద్ధం ఆగిపోయింది, నేను మధ్యవర్తిత్వం వహించడంతో అయిపోయిందని పాకిస్తాన్లో సంబరాలు చేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత. అఫ్రిది క్రికెటర్ ఆపరేషన్ సింధూర్ సంబరాలు చేసుకున్నారు, మేము విజయం సాధించినాం. మరి ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ అంటే దాని గురించి నేను ఏం చెప్తాను, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామి. మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం సాధించిన విజయం ఏంది? ఈ ఏవైతే మన నాయక్ అనే ఒక పవన్ కళ్యాణ్ అభిమానం చనిపోయింది, ఆ చావుకు కారణం ఎవరు? ఆ కుటుంబానికి ఆదుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. అరే చచ్చిన తర్వాత పానం ఎందుకు పోయింది అంటున్నా నేను. చచ్చిన తర్వాత కుటుంబాన్ని ఆదుకున్న పైసలు ఇస్తే లేచి వస్తాడు ఆయన. పానం ఎందుకు పోయింది? ఎవరు చేతగంటారా? ఎవరి యొక్క అసమర్థత చెప్పండి. అసమర్థత ఎవరిది? వీళ్ళ అసమర్థత. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. సరే అమెరికా ఉండొచ్చు, వాడు పంపిండో వీడు పంపిండో పక్కన పెడితే ఈ యొక్క అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి మన యొక్క సైనికులు బలైపోయారు. వాళ్ళకి నేను నష్టపరిహారం ఇచ్చిన అంటే అది కూడా చారిటీయే. చారిటీ నీ దగ్గర పైసలు డొనేషన్స్ వస్తాయి, నువ్వు ఇస్తావు. నువ్వు సంపాదించిన పైసలు ఏమి ఇవ్వట్లేవు, డొనేషన్స్ వస్తాయి కూడా ఇస్తావు. దానికి నేను చేసిన దానికి నువ్వు అధికారంలో ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 6-7 కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ అవసరాలు తీర్చాల్సిన వ్యక్తివి నువ్వు. ఒక్కరికి సహాయం చేసి నేను సహాయం చేసిన చారిటీ చేసిన అంటే మరి 6 కోట్ల మంది జనాలకు మరి నీకు ఎందుకు నేను ముఖ్యమంత్రిగా అంటే డిప్యూటీ సీఎంగా నిన్ను ఎందుకు ట్రీట్ చేయాలి? 2028లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడొచ్చా అంటే మీరేమంటారు సార్? 100% చూడలేమని చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు 175 సీట్లల్లో కనీసం 50 సీట్లల్లో ఈయనకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు, నియోజకవర్గ స్థాయి లీడర్ లేరు. ఇప్పుడు 133 మంది వీళ్ళ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్ 137 సీట్లు టీడీపీ పార్టీ ఉంది, కొన్ని సీట్లు బీజేపీ గెలిచింది. వీళ్ళు మేజర్ సీట్లు వీళ్ళ కూటమి వాళ్ళే ఉన్నారు. అక్కడ ఈయన కనీసం ఓ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివిటీ కూడా చేయట్లేదు. అంటే ఈయన 33 + 11 తీసేస్తే ఈయన 21 గెలిచిండు. 21-11 అవి మొత్తం పెడితే ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క 143-144 సీట్లు అయితే ఉంటాయి. ఈ దాంట్లో నియోజకవర్గ స్థాయి కనీసం పార్టీ యాక్టివిటీ లేదు. 150 సీట్లల్లో పవన్ కళ్యాణ్ పార్టీ యాక్టివిటీ లేదు. కనీసం సభ్యత్వం లేకపోతే నాయకులు వీళ్ళు కొట్టుకుంటారు. ఎవడన్నా ఉంటే జనసేన అంటే టీడీపీ వాళ్ళు ఉల్టా బాధడం లేకపోతే ఘర్షణలు జరగడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే అది పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే అనుకోగలడు. ఊహాజనితమే, అది ఆ రియాలిటీలో జరిగే పని కాదు సార్. ఎట్లనే అంటే ఫ్యూచర్ లో సిబిఎన్ గారిని కూడా పిఎంఓ చూసే అవకాశాలు ఉన్నాయా అంటే మీరు ఏమంటారు సార్? సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి చూసే ఛాన్స్ ఉందా? ప్రధానమంత్రి ఛాన్స్ కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2023-24లో జైలుకు పోయింది. సబ్జెక్ట్ కరెక్షన్, జైలుకు పోయింది. జైలుకు పోవడానికి కారణం అందరూ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు అనుకుంటారు, కానీ కాదు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టింది నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. ఎందుకు పెట్టిరంటే ఆయన ఏమడిగిండో, నేను చంద్రబాబు నాయుడిని లోకేష్ తండ్రిని ఆయన లోకేష్ బాబు కొడుకుంటాడు. లోకేష్ బాబు కొడుకు పేరేంది, ఆయన ఒక తాతను, నీ ఐడెంటిటీ ఏందని అడిగిండు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది కేంద్ర మంత్రి లాగా చూడాలని కోరుకుంటారు. ఇట్లాంటి వ్యక్తి కేంద్రంలో ఉంటే ఇంకా చాలా ఇండియా కూడా చాలా డెవలప్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. సో మీరేమనుకుంటారు సార్? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ కేంద్ర మంత్రి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్కు ముఖ్యమంత్రికి ఒక మార్గాన్ని తయారు చేయడం లాంటిదని అంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలని చూడాలి. కానీ కేంద్రాన్ని పంపిస్తే ఇక్కడ ఏముంటుంది? కేంద్ర మంత్రులు మస్తు మంది ఉండి కనుమరుగు అయిపోతారు. ఏముంటదు. కేంద్ర మంత్రి చేసినటువంటి మనకి ఇక్కడ కిషన్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు అశోక్ గజపతి ఉన్నాడు ఎన్డీఏ నుంచి. ఏముంటదు. ఒక 5 ఏళ్ళు టర్మ్ ఉంటుంది, అయిపోతుంది. చంద్రబాబు నాయుడుకు దేవగౌడ ముఖ్యమంత్రి అయ్యే టర్మ్లో
వీళ్ళు ఎన్డీఏ కూటమి ఉండే అప్పుడు ఈయనకు అవకాశం వచ్చిండే, చంద్రబాబు నువ్వు ప్రధానమంత్రి చేయంటే నేను చేయను, నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడమే నాకు బెటర్ అని ఆయన వచ్చి ముఖ్యమంత్రి పదవి చేసిన ప్రధానమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు కూడా వచ్చింది. ఎందుకు చేయలేదంటే అది షార్ట్ పీరియడ్ లైఫ్ ఉండదు కాబట్టి ఎప్పుడైనా స్టేట్కి లీడర్లు ఎప్పుడైనా స్టేట్గా ఉండాలనుకుంటారు. ఇది తెలుగుదేశం చేసినటువంటి ఒక నాటకం లేకపోతే ఒక డ్రామా. పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్ చేస్తే లోకేష్ బాబు నెక్స్ట్ పీరియడ్లో సీఎం కావాలనే డ్రామా అది. కానీ పవన్ కళ్యాణ్ తెలివి ఉంటే ఆంధ్రప్రదేశ్నే ఉండాలి, పార్టీని డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేయాలి తప్ప జెండా కూలు లెక్క ఉండిపోవద్దని అయితే నా అభిప్రాయం. సార్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి కూటమితో ఉండాలా లేకపోతే సింగిల్ పోరాటం చేయాలా అంటే మీరు ఏం చెప్తారు సార్? నేనేం చెప్తా అంటే నువ్వు కూటమిలో ఉన్నా పర్లేదు, సింగిల్గా పోటీ చేసినా పర్లేదు, నీ పార్టీని గ్రామ స్థాయి నుంచి డెవలప్ చేయి. గ్రామ స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు, జిల్లా లీడర్లు, ఇట్లా ఒక పార్టీని నిర్మాణం చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. పార్టీ నిర్మాణం లేకుండా నువ్వు ఎక్కడున్నా వేస్తే, నువ్వు ఇండిపెండెంట్ ఉన్నా వేస్తే, కూటమిలో ఉన్నా వేస్తే, ఇంకెక్కడున్నా వేస్తే. సార్ ఇప్పుడు అంటే లోకేష్ గారు ఒకప్పుడు రాజకీయాల పనికి రాడు అని చాలా మంది విమర్శలు ఇస్తారు. యువగలమన ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు తను చూసుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. సో ఇలా చూడొచ్చు సార్ ఈ సక్సెస్ ని. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఇప్పుడు మా అయ్య కూడా ముఖ్యమంత్రి ఉంటే నాన్న నాకు మా ఫోటో పోలే అంటే నాకు కూడా ఇస్తాడు, మీ అయ్యే ముఖ్యమంత్రి అంటే అదే ఉంటుంది. లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు ఒక లీడర్ కింద ఉన్నప్పుడు ఒక లీడర్ కాలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చాలా మంది విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి చాటు కొడుకు కాదు లోకేష్ బాబు లెక్క. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ, కడప ఎంపీగా ఉన్న పెద్దగా రాష్ట్రంలో పరిచయం లేని వ్యక్తి. ఆయన రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటికి రావడం, ఆ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం బాధతో బయటకు రావడం, తర్వాత కొత్త పార్టీ పెట్టుకొని దాని యొక్క పార్టీని పునర్నిర్మాణం చేయడం, ప్రజలలో ఉండడం, ఓదార్పు యాత్ర అని, ఆ యాత్ర అని, ఈ యాత్ర అని, పాదయాత్ర అని, జైలుకు పోవడం, లేకపోతే ఏదైనా అదొక లీడర్ క్వాలిటీ, అదొక లీడర్ లక్షణం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తగా ఇట్లా జనాల్లో అట్లా ఏ పర్యటన పోయినా 20,000 30,000 మంది వస్తున్నారంటే ఆయన ఒక పబ్లిక్ ఫిగర్. అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లీడర్ లేకపోతే పొలిటికల్ హీరోలాగా చూస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కనుక ఆ జనాలు ఎట్లయితే ఎగబడతారో, పవన్ కళ్యాణ్ చూడడానికి ఎట్లా వచ్చేదో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా విధంగా ఆయన లీడర్. లోకేష్ బాబు ఎట్లా లీడర్ అవుతాడు? ఆయన యొక్క ఎఫిషియన్సీ అంటే చంద్రబాబు యొక్క రిటైర్మెంట్ తర్వాత లోకేష్ బాబు రాటు తేలిండా లేకపోతే మోటో అయిందా ఏమైందా అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కుక్క కూడా సింహం లెక్కనే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ పవర్ అలాంటిది. ఈరోజు లోకేష్ బాబు పవర్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుతాడు. దాన్ని బట్టి మనం లోకేష్ బాబు సూపర్ హీరో, ఎఫిషియన్సీ లీడర్ అని మనం చెప్పలేము. సార్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర వేయడం వల్లనే జగన్కి అంత హైప్ వచ్చింది అంటే మీరు ఏమంటారు సార్? రావచ్చు, అంటే జగన్కి హైప్ వచ్చిందని కాదు. ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏమన్నది, జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని అన్నదాన్ని. కానీ నేనే వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపిస్తున్నానే ఎక్కడ అనలేదు. జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నేను పాదయాత్ర చేస్తున్నా అని ప్రచారం చేసింది. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయిండు అనేది తప్పు. కాకపోతే షర్మిల గారు పార్టీని జనాలల్లో ఎప్పటికీ నానేలాగా చేసింది అనడంలో 100% ఒప్పుకోవచ్చు. షర్మిల వల్లనే జగన్ ఓడిపోయాడని మేము అంటాం సార్, మీరేమంటారు? షర్మిల కొంత ఫ్యాక్టర్ అయితే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఒక 100 ఉంటే అలా ఒక 100 కారణాలు అయితే, అంటే 100% అయితే ఒక 10% షర్మిల గారు ఉన్నారు, 100% ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చంపించారు అన్న ఒక ప్రొపగండా అయితే వీళ్ళు జగన్ మీద ఆరోపణలు చేసి, మరి ఇప్పుడు షర్మిల గారు వివేకానంద రెడ్డి హత్య మరి ఏమైందో ఎందుకు అడగట్లేరు? సరే పవర్లో వేరే వాళ్ళు ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ వాళ్ళే ఉన్నారు, లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డినో అవినాష్ రెడ్డినో లేకపోతే ఈరోజు జైలుకి ఎందుకు పంపించట్లేరు? వివేకానంద రెడ్డిని హత్య చేసింది వీళ్ళే అయితే ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు?
కేవలం జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయడం కొరకు ఒక ట్రాప్ లో పడి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు. సార్ షర్మిల గారి పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్ లో? కానీ నాకు షర్మిల గారు సబ్జెక్ట్ మాట్లాడతారండి. అంటే తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆమె బాగానే తిరిగింది, పాదయాత్ర చేసింది, జనాల్లో ఉండడానికి ట్రై చేసింది, ఒక లీడర్ లక్షణాలు ఉన్నాయి. కానీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టే జనాలు చూస్తున్నారు తప్ప షర్మిలని ఒక లీడర్గా చూడలేకపోతున్నారు. ఆమె రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్కు ఏదైతే కావాలో దాని గురించే మాట్లాడుతుంది ఆమె. ప్రత్యేక వీళ్ళు నిధులు తెస్తారు, ప్రత్యేక హోదా లేదు, రాజధాని డెవలప్ కావట్లేదు, మళ్ళీ పునర్నిర్మాణం అంటున్నారు, ప్రారంభం అంటున్నారు, అమరావతి మీరు నిధులేది, అమరావతిని డెవలప్ చేసి ఆమె పాయింట్ టు పాయింట్ మాట్లాడుతాయి. మంచి లీడర్ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి షర్మిల గారు. కానీ ఎందుకో ఆమె పొలిటికల్ గా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు లీడర్ గా. సార్ మీ పాయింట్ చెప్పండి, పొలిటికల్ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి షర్మిలనా జగన్ లేదంటే ఎవరు అంటారు సార్? అంటే పొలిటికల్ జగన్ కూడా చాలా చక్కగా మాట్లాడతాడండి. ఆయన రాసుకున్నది కూడా సబ్జెక్టు షర్మిలకు ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నాకు గుండెని తాకినాయండి. ఎందుకంటే మొన్న ఒక మాట మాట్లాడిండు, సరే ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, అంటే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసే వాళ్ళే చౌదరీసా, ఆయన ఎప్పటికీ చంద్రబాబుకు ఊడిగం చేస్తేనే వాళ్ళు చౌదరీసు, వాళ్ళు మనుషుల, అంటే వాళ్ళు చౌదరీస్ ఎవరైతే ఉంటారో లేకపోతే కమ్మ వాళ్ళు ఎవరైతే ఉంటారో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని చచ్చే వరకు వేధిస్తారా మీరు అని ఒక సెన్సిటివ్ డైలాగ్ వాడింది. అది ఎంత అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఓన్ చేసుకుంటారు వాళ్ళు. నువ్వు ఒక 10 ఏళ్ల పిల్లవాడి నుంచి చచ్చిపోయే ముసలోడి వరకు ఎవరిని మందలిచ్చినా తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్ అంటారు. అంత ప్రేమిస్తారు వాళ్ళ పార్టీని. అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఆయన ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసిండు. ఇప్పుడు ఏదైతే వంశీ ఉన్నాడు, లోపనేని వంశీ ఉన్నాడో, కొడాలి నాని ఉన్నాడో, దేవినేని అవినాష్ ఉన్నాడో, వీళ్ళంతా కమ్మ సామాజిక వీళ్ళందరినీ వేధిస్తుండ్రు చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకు వేధిస్తుండే అంటే వీళ్ళకి యొక్క ఏదైతే వీళ్ళ యొక్క ఆయు పట్టుందో దాని మీద సెంటిమెంట్ గా మాట్లాడడం అనేది ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ మాట్లాడే మాటలు అవి. అంటే సున్నితంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అంటే వాటి చూసినప్పుడు కూడా అంటే నిజమే కదా అనిపిస్తుంది. ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళని చూసి మనం పొద్దున్న లేస్తే చంద్రబాబు అంటాడు, మరి వంశీ కూడా మన కులం కూడా కదా, నాని కూడా మన కులం కూడా కదా, మరి ఇట్లా జైల్లో పెట్టి వాళ్ళని చంపే వరకు ఎందుకు చేయాలి చంద్రబాబు? అంటే ఒక వ్యతిరేకత, అంటే అంత మెచ్యూరిటీ ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ. సార్ ఇప్పుడున్న పరిస్థితి బట్టి సో రాహుల్ గాంధీ ఫ్యూచర్లో ఏమన్నా మనం పిఎం చూడొచ్చా సార్? యాక్చువల్లీ కొన్నిసార్లు చాలా ఇంటలెక్చువల్ రాహుల్ గాంధీ, చాలా మంచి వ్యక్తి కూడా యాక్చువల్లీ. ఆయనకు ఈ కుట్రలు, కుతంత్రాలు, రాజతంత్రం తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ యాక్చువల్లీ. ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయంగా ఒక ప్రధానమంత్రి కావాలంటే ఈ రాజతంత్రం అనేది తెలియాలి. ఇది తెలియక కొంచెం వెనకబడిపోతుండు రాహుల్ గాంధీ. ఆల్ ది బెస్ట్ రాహుల్ గాంధీ, అయితే మంచిదే. కానీ ఇదే ధోరణి ఇదే రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఈ ఫ్రీ స్కీమ్లు ఇస్తాం, ఇది కాకుండా డెవలప్మెంట్ ఒక విజన్ అనేది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, తెలంగాణలో అదే పరిస్థితి. ఫ్రీ స్కీమ్స్ అని పెట్టి ఉన్న డెవలప్మెంట్ని నాశనం చేయడం. బెంగళూరులో పరిస్థితి అదే, కర్ణాటకలో అదే. వాటి మీద కొంచెం ఫోకస్ చేసి డెవలప్మెంట్ మీద ఎట్లా ముందుకు పోవాలని వీళ్ళ పార్టీని కొంచెం నిర్మాణం చేసుకొని కొంచెం పోర్ట్రేట్ అయితే లీడర్షిప్లో క్వాలిటీస్ పెంచుకొని కొంచెం ముందుకు పోవాల్సిన అవసరం అయితే రాహుల్ గాంధీకి ఉంది. అంటే ప్రధానమంత్రి అవుతాడా కాదని మనం ఇప్పుడు చెప్పలేము, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సార్ మోడీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? మోడీ పాలన ఎలా అనిపిస్తుంది అంటే కార్పొరేట్ కబంధ హస్తాల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అని అయితే చెప్పగలుగుతా. ఎందుకంటున్నా అంటే సేమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆయన బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయడంలో ఏ చట్టాలు చేయడు ఆయన. అగ్రవర్ణాలకు ఏదైతే ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని చెప్పేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు చేస్తాడు. ఎవరైతే భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్పులను రిటర్న్ ఆఫ్ చేస్తాడు. ఎవరైతే సంపన్న వర్గాలు ఉంటారో వాళ్ళకే కేంద్రీకృతం అయ్యే విధంగా అన్ని బిజినెస్, ఇప్పుడు రిలయన్స్ కూడా ప్రతి ఒక్క బిజినెస్ లో ఎంటర్ అయిందండి రిలయన్స్.
అంటే ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తుల చేతిలో ఈ ప్రభుత్వ సంపదన లేకపోతే అంటే మొత్తం భారతదేశ సంపదన ఒక చేతిలో పెడితే రేపు ఆయన వేరే దేశానికి పోతే భారతదేశంలో పిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఈ సంపద వికేంద్రీకరణ అనేది జరగట్లేదు, కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఈరోజు సంపద అనేది కేంద్రీకృతమైంది. ఇది చాలా డేంజర్. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు వెళ్ళే విధానాలు జనాలకు నచ్చుతున్నాయి. ఏ విధంగా అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, మౌలిక వసతులు రోడ్ల కల్పన కావచ్చు, లేకపోతే రైల్వేలో కొన్ని తెచ్చుతున్నారు కానీ కొంత అంత పెద్దగా అయితే చూపట్లేదు. కానీ జనాలు కొంత కరప్షన్ తగ్గిందన్న ఫీలింగ్ అయితే పబ్లిక్ ఉన్నారు. కొంత పాజిటివ్నెస్ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ యొక్క విధానాలు ఫ్యూచర్లో భారతదేశాన్ని దివాలా తీసే దేశంగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మోడీ గారు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇద్దరు చేస్తున్నారు, యాక్చువల్లీ ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అన్నారు అని ఏదేదో మాట్లాడారు, మేము ఆ నదులు పెట్టాము ఈ నదులు పెట్టాము అన్నారు. ఆఖరికి మనోళ్ళు ప్రాణాలు అయిపోయింది. వాడు వచ్చి చనిపోయినా మళ్ళీ అదనంగా కూడా ప్రాణాలు అయిపోయింది. ఆడ పాకిస్తాన్ ఏమంటే పాకిస్తాన్ బూచి చూపిస్తారు. ఆ పాకిస్తాన్కి తిండికే తిండి లేదు. మాట్లాడితే పాకిస్తాన్ మాకు శత్రు దేశం, పాకిస్తాన్ వానితో మనకెందుకు? మన ఆర్థిక శక్తికి మనం ముందుకు పోవాలి. వాడు మన మీదకి ఏం రాడు, వచ్చే ధైర్యం కూడా ఏడు పాకిస్తాన్ వాడు. వాడు అనుకున్నది అమెరికా ఒకటి నడిపిస్తుండే వాడిని. మనం అమెరికాలోనే ఒక్క మాట అన్నాం, అమెరికా వ్యతిరేక దేశాలతో ఒక కూటమి నిర్మించే ఆలోచన కూడా చేయం. ఎందుకంటే పెద్దన్న ఏడ దండిస్తాడో ఏడ బాంబు ఎత్తాడో ఓ భయం. ఈ విధానం కాదు. భారతదేశంలో ప్రపంచంలో ఒక గొప్ప నాయకురాలు లేకపోతే ఒక గొప్ప ప్రధానిగా ఉందంటే ఇందిరాగాంధీ. ఎప్పుడైతే బంగ్లాదేశ్ తోటి యుద్ధం అప్పుడు అమెరికా ఇంటరై మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పినా సరే మా సంగతి మేము చూసుకుంటాం మీరు ఉండండి అని చెప్పి ఆ పాకిస్తాన్ని తుక్కు ఓడించింది 1971లో. ఆ ఓడించి భారతదేశం యొక్క పవర్ని ప్రపంచానికి చూపింది ఇందిరాగాంధీ. ఈరోజు ప్రధాని ఆ విషయంలో అటల్ ఫ్లాప్ అయిండు. అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకునే లెవెల్లో నరేంద్ర మోడీ లేడు. ఈరోజు మొన్న అమెరికా చెప్తే ఆపరేషన్ సింధూర్ ఆపినామంటే ఏమన్నట్టు? అమెరికాకు మనకు పాకిస్తాన్కి మన పౌరులను చంపిన కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ చెప్పిన అమెరికా కూడా చెప్తే మనం ఆపడం ఏంది? అన్న, పత్తి వీరన్న గారు ఒక మాటలు తూటలా ఉంటారని అందరూ తెలుసు, కానీ పత్తి వీరన్న యొక్క లైఫ్ ఏంది అసలు ఎక్కడ అనేది మాకు తెలియదు. మా వ్యూవర్స్ కోసం చెప్తారా ఒకసారి? పత్తి వీరన్న అనేటువంటి వ్యక్తి ఒక మారుమూల గ్రామం గుండ్రాతిమడుగు అనే గ్రామంలో కురవి మండలం మహబూబాద్ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. నా స్కూలింగ్ మొత్తం మా గ్రామంలో జరిగింది. తర్వాత మహబూబాద్ పట్టణంలో ఇంటర్ డిగ్రీ చదివిన, తర్వాత సూర్యాపేటలో పీజీ చదివిన, వీడికి వచ్చి పీజీ తర్వాత హైదరాబాద్కి వచ్చి బీఈడి చదివిన తర్వాత అంటే చదువుతో పాటు నా కాలేజ్ టైం నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా. కేసీఆర్ యొక్క తరగతులకు తెలంగాణ భవన్కి వెళ్ళి చాలాసార్లు తెలంగాణ భవన్లో కేసీఆర్ క్లాసులు విన్నటువంటి వ్యక్తి. తెలంగాణ అంటే ఒక పిచ్చి వ్యక్తి. తెలంగాణ ఒక ఏమంటారు పిచ్చోడు అనొచ్చు పత్తి వీరన్నని. తెలంగాణ కొంచెం ఏదన్నా అటు ఇటు అయిందంటే 100% స్పందిస్తాడు. దాంతోపాటు ఇట్లనే 2017లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 3 సార్లు 4 సార్లు పోలీస్ స్టేషన్కి పోయినా గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వంలో. తర్వాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా. కొంత ఏదంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎన్నో లోపల కొట్టుకుంటా ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగం చేస్తున్న LLB కంప్లీట్ చేసిన, నా కుటుంబాన్ని చదువుకుంటానా, అప్పుడప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తుంటా, అప్పుడప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు ఫేస్బుక్లో బాగా స్పందిస్తా. ఫేస్బుక్లో చాలామంది నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు. నా పోస్టులు పెట్టకుంటే ఫోన్లు చేసి ఏమైంది సైలెంట్ అయినా అని ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఉంటారు. అట్లా స్పందిస్తూ ఉంటా. అది పత్తి వీరన్న. అన్న, మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేమ్ చెప్తారా మా వ్యూవర్స్ కోసం? 100% చెప్తాండి. K News తెలుగు గో అని కొడితే మీకు వస్తుంది. K News తెలుగు అని K News తెలుగు @వీరన్న అని ఉంటుంది. మీరు టైప్ చేస్తే వస్తాయి. ఎక్కువ నాకు టైంకి ఉండకపోవడం వల్ల ఎక్కువ రీల్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటా. ఒక 20,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు.
నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ మనకు ఆర్థిక వనరులు లేకపోతే మనం జాబ్ చేస్తేనే గడిచే పరిస్థితి ఉంది కాబట్టి మనం దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయలేకపోతున్నా. టైం ఉన్నప్పుడు ఏదైనా కొంచెం వెసులుబాటు ఉన్నప్పుడు జాబ్లో అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. అన్న సింగిల్ వర్డ్ ర్యాపిడ్ ఫైర్ చెప్పండి. సింగిల్ వర్డ్ ఒకటే వర్డ్ చెప్పాలి, ఓకేనా? ర్యాపిడ్ ఫైర్. కేసీఆర్. కేసీఆర్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక లెజెండరీ నాయకుడు. కేటీఆర్. కేటీఆర్ కొంత పొగరుతో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఒక గ్రేట్ రిప్రజెంటేటివ్. హరీష్ రావు. మాస్ లీడర్. కవిత. రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చీపెస్ట్ మినిస్టర్. కవిత. సీతక్క. సీతక్క సోషల్ మీడియా లీడర్. పట్టి విక్రమార్క. ఒక ఎస్సీ లీడర్. రాహుల్ గాంధీ. ఫ్యూచర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జెండా కూలీ. సిబిఎన్ చంద్రబాబు నాయుడు. ఒక మంచి మేనేజర్. లోకేష్. పవర్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి యువ నాయకుడు, యువ రాజు. జగన్మోహన్ రెడ్డి. లీడర్. షర్మిల. షర్మిల సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకురాలు, ప్రజా ఆమోదం లేని లీడర్. బండి సంజయ్. ఒక నిమ్న స్థాయి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఒక వ్యక్తి. ఈటెల రాజేందర్. ఒక బీసీ లీడర్, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఒక మంచి నాయకుడు. మోడీ. హైప్ క్రియేటర్. అమిత్ షా. అమిత్ షా మంచి అంటే ఇంటెలెక్చువల్, అంటే ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. పత్తి వీరన్న. పత్తి వీరన్న అంటే స్థిరత్వం లేని మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన ప్రతిదానికి కూడా చాలా విశ్లేషంగా చాలా ఇన్ఫర్మేటివ్ చెప్పారు. ఇదే అండి ఈరోజు మన పత్తి వీరంతో మాట్లాడడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ఎవరు ఉండాలనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నానండి LG TV. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.